మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer.
ఏం కావాలి? 2 ఆరెంజ్ జ్యూస్. హలో, ఎవరు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాంటావు. ఎలా పర్లేదురా నీకు? లైసెన్స్ ఉన్న ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తున్నారు కదా? 2 రోజులకు ఒకసారి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని వెళ్తుంటారు. అందుకని మేము లోకల్లో ఉండే సరుకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మలేము. హలో, ఇప్పుడు ఏమైందని అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? పెట్టు. రోజుకు 100 మంది వచ్చి జ్యూస్ తాగుతుంటారు. కల్తీ సరుకుని మేము అమ్మటం లేదు. ఒకవేళ నేను అలా అమ్మితే దాంట్లో ₹1 మాకు రాదు. సార్, మీరేదో అడిగారు? 2 ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూసా? ఓకే. మీరు మిక్సీ గిన్నెను సరిగ్గా కడగలేదు. చూసారా, అది శుభ్రంగా లేదు. సరిపోతుందా? ఎప్పుడు ప్రతిదీ శుభ్రంగా తాగినట్టే. ఆరెంజ్ కట్ చేశారు కదా, ఆ కత్తి కూడా. నీకేమైనా విషయం కల్పిస్తున్నానయ్యా? నీలాంటి వాళ్ళు వచ్చి రోజుకి ఎంతో మంది తాగి వెళ్తుంటారు. నీకు మరీ అంత శుభ్రం కావాలంటే వెళ్ళి 5 స్టార్ హోటల్లో తాగిన అక్కడ ఇస్తారు. వెళ్ళు. లేదనంటే ఓ పని చేయవయ్యా, నువ్వే వచ్చి జ్యూస్ చేసుకో. ఏమైందయ్యా? ఇందాక నుంచి ఈయన ఏదో ఒకటి చెప్తానే ఉన్నాడు. మిక్సీ గిన్నె కడగమన్నాడు. సర్లే అని 2 సార్లు కడిగాను. కత్తి కడుగు, చేతులు కడుగు అంటాడు. నా గురించి అసలు ఏమనుకున్నాడు ఆయన? సార్, మీరేం బాధపడకండి. ఇక్కడ అన్ని శుభ్రంగానే ఉంటాయి. చెప్పండి, మీకేం కావాలి? మా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు. బయాప్సీ రిపోర్టు ఈరోజే ఇచ్చారు. డాక్టర్లు క్యాన్సర్ అని చెప్పారు. తినే ఆహార పదార్థాలు తాగేవి కూడా కొద్దిగా శుభ్రంగా ఉండాలి. అంతేనండి, మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు. మీరు ఇక్కడ కూర్చోండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. కూర్చో. నువ్వు వెళ్ళరా. అన్నా, అది కాదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫైర్ అండ్ సేఫ్టీ దాని గురించి మాట్లాడే ముందు నేను మీ అందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంజనీర్ అవ్వాలనుంది? ఎవరెవరు డాక్టర్ అవ్వాలి? ఎవరెవరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి? ఎవరెవరికి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుంది? ఎవరెవరు ఫైర్మ్యాన్ అవ్వాలి? ఎవరు లేరా? ఎవరు కూడా ఫైర్ మ్యాన్ అవ్వాలనుకోవడం లేదు. కానీ మీ అందరూ కూడా ఫైర్ మ్యాన్ ఖచ్చితంగా అవ్వాలి. ఫైర్ మ్యాన్ అవ్వడం అనేది ఒక ప్రొఫెషన్ కాదు, అది మీ అందరి బాధ్యత కూడా. మన జీవితంలో ఆపద అనేది ఎలా వస్తుందో మనకెవ్వరికీ తెలీదు. ఆ ఆపద నుంచి రక్షించడానికి మనమందరం కూడా ఒక ఫైర్ మ్యాన్ అయ్యే తీరాలి. మనలో ఉండే ఒక ఫైర్ మ్యాన్ మనుషుల్ని మాత్రమే కాదు, మనతో పాటు ఉండే జీవులని అన్నిటినీ కాపాడే ఒక బాధ్యత తీసుకునేవాడే ఒక ఫైర్ మ్యాన్ అంటారు. సార్, కొంచెం నెమ్మదిగా సార్. సార్, కొంచెం ఆటో జాగ్రత్తగా పట్టుకోండి. ఎవరో బావిలో పడిపోయినట్టున్నారు. ఓకే సార్, అలాగే గట్టిగా లాగండి. జరిగిందబ్బా. ఏంది లోపల ఏంటిది? లాగడానికి చూడాలి. తండ్రి ఈశ్వర, నువ్వే కాపాడాలయ్యా. లాగండి గట్టిగా. జాగ్రత్తగా అలాగే
అమ్మయ్యా నా కోడి. చచ్చిపోతుందేమో అనుకున్నాను, మీరు కాపాడారయ్యా. మీరు నన్ను తీర్చుకోలేను, నాకున్నది ఒకే ఒక్క కోడి. ఒక్క కోడికి 2 ఫైర్ ఫోర్సెస్. పిలిస్తే వీళ్ళు దేనికైనా వచ్చేలా ఉన్నారే. అన్నా, కోడి మనిషి ఒక్కటే, ప్రతి ఒక్కరికి హృదయం ఉంటుంది. మీరు అది అర్థం చేసుకుంటే చాలు. ఏ రాజు, ఇప్పుడు నువ్వు అన్నా 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 ఈరోజు కేసేంటి? బావిలో పడిన కోడి, దానికి చిన్న దెబ్బ తగలకుండా కాపాడేశాను. అప్పుడు ఖచ్చితంగా పేపర్లో కోడితో పాటు నీ ఫోటో కూడా వస్తుంది. అయితే సంతోషమే కదా అన్నా. నించో. చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఎంత? ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలు చిల్లరా? అదేంటంటే సమస్య 4 పక్కల నుంచి వచ్చినప్పుడు అది చిల్లరే కదన్నా. నాకు బిడ్డ పుట్టి 2 వారాలే అవుతుంది. అందులోనూ అమ్మకి ఆస్తమా. పక్క వాటిలోనే 2 పడుకున్నారు. నేను డబ్బులకి ఎక్కడికి వెళ్ళాలి? మంత్ ఎండింగ్ కదా, నువ్వు ఆ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి తీసుకో. నా దగ్గర లేవు. అతని దగ్గర ఇంతకు ముందే నేను తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్కు నేనే మిగిలేనా? అన్నా ఉంటే ఇవ్వండి అన్నా. అన్నా, మా బిడ్డ ఫోటో ఇంకా నువ్వు చూడలేదు కదా? ఏది? ఇది పుట్టిన 3వ రోజు తీసింది. ఇది పోయిన వారం తీసింది. ముక్కు నాలాగే ఉంది కదా. ఇది నిన్న తీసింది. పిల్లలు ఎంత తొందరగా ఎదుగుతారో కదన్నా. నేను చూస్తుంటే ఇంకో 3 సంవత్సరాల్లో పెళ్లి చేసేలా ఉన్నావే. పోరా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఈ రిపోర్టు వచ్చిందా మేడం? ఈ రిపోర్ట్ ఇంకా రాలేదు, కూర్చోండి చెక్ చేస్తాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం ఆగు. ఈ రోజు తారీఖు 28 మర్చిపోయావా నువ్వు? ఈ రోజే నా సెండాప్ పార్టీ. అయ్యో, పెన్షన్ తీసుకోబోతున్నారా? లేదండి, రికార్డ్స్లో ఏదో తప్పున్నట్టుంది. మీకు ఇంకా 15 years సర్వీస్ ఉంది. మా అమ్మాయికే 30 సంవత్సరాల వయసు వచ్చింది. నా సర్వీస్ మొత్తం 30 సంవత్సరాలు. రేపు మన డ్యూటీ టైం అయిపోయిందనుకో, నేను రిటైర్మెంట్ తీసుకున్న లక్ష్మణ్ పిళ్ళైన అయిపోతాను. మీకెందుకండి రిటైర్మెంట్? మీరు ఇక్కడ నుంచి రిటైర్ అయ్యాక ఏదో హోటల్లో సేఫ్టీ ఆఫీసర్గా పోస్ట్ ఇస్తారు, లేదంటే ఏదో స్కూల్లో గానీ కాలేజీలో గానీ ఫైర్ ఆఫీసర్గా ఉండిపోతారు. అదేం లేదులే. ఎక్కడికి వెళ్ళినా, ఎంత డబ్బు సంపాదించినా ఇక్కడున్న పవర్ ఎక్కడా ఉండదు. వయసు అయిపోతే ఇంకేం చేస్తారండి? సరే, నైట్ జరిగే సెండా పార్టీలో మీతో కలిసి అన్ని వివరంగా మాట్లాడతాను. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఊరికే టైం వేస్ట్ చేయకు. వీలైనంత తొందరగా వచ్చేసే. బాయ్. అన్నా, ఆ కారులో ఉన్న పాపను మీరు ఏమైనా చూసారా? ఏ కారులో అండి? కారులో మా పాపను కూర్చోమని చెప్పాను. నేను స్కానింగ్ రిపోర్ట్ కోసం వెళ్ళొచ్చేసరికి
మా పాప కనిపించడం లేదు. అయ్యో నేను చూడలేదండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. లేదు, మా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. రే కారులో ఉండే పాపని చూసావా? లేదు. ఏమ్మా? ఈ సార్ వాళ్ళ పాప. స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి వచ్చేసరికి పాప కనపడలేదు అంటున్నారు. అయ్యో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల చూడలేదు సార్. సార్ మీరు అటువైపు ఉండే వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు చూసారేమో. చిన్నపిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు, అసలే రోజులేం బాగలేవు. రాజకీయాల గురించి అంతలా నీకేం తెలుస్తుందిలేండి. అది కూడా కరెక్టే. మలేషనా, ఈయన ఉదయం మన షాప్కి వచ్చినతనే కదా, ఆయన ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడే. ఏంట్రా ఇంతమంది గుమ్మికూడారు? నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు షాప్ చూసుకోరా. ఏమైంది? ఏమైంది సార్? అన్నా, పాప కనిపించట్లేదన్నా. తనని కారులో కూర్చోబెట్టి స్కానింగ్ రిపోర్ట్ కోసం వెళ్ళానన్నా. వచ్చి చూసేసరికి పాప కనిపించట్లేదన్నా. మీరు ఇలా ఏడవటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మనం తొందరగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్ ఈ పక్కనే ఉంది, రండి, నేను తీసుకెళ్తాను. Yes. Hey boys, అందరూ సార్ నేను చెప్పిన పనులన్నీ అయిపోయా? ఎవరు ఏం మాట్లాడలేదన్నా. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అనుకుంటాను. ఏం చేస్తున్నారు మీరు? 83 కిలోల డ్రగ్స్ ఫైల్ ఎక్కడా? నువ్వు ఆ ఫైల్ ఎక్కడో పెట్టే, నేనేమో ఆ జడ్జి దగ్గర అవమాన పడతాను. ఎందుకు వస్తారయ్యా పోలీస్ ఉద్యోగానికి? సార్ సార్ ఇదిగో ఇక్కడ ఉంది ఫైలు. ఒక్క పని సక్రమంగా చేయరు సార్. 2 గంటలు అవుతుంది, ఆచూకీ ఏమన్నా తెలిసిందా సార్? నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వెతుకుతూనే ఉన్నాం. ఒకవేళ బోర్డర్ దాటుంటే మాత్రం మేమేం చేయలేం. సార్ నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి సార్. ఇప్పటికే నా మనసు కుమిలిపోతుంది, అర్థం చేసుకోండి సార్. అంటే నేను మీ అమ్మాయిని దాచుంచానా? నాకే అడ్వైజ్ ఇస్తున్నావు? నేనే మీ అమ్మాయిని స్టేషన్లో దాచుంచినట్టు మాట్లాడుతున్నావు. నా వల్ల సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. నువ్వు ఇలాగే విసిగించావు అనుకో, నేను అది కూడా చేయను. నోర్మోయ్, మీ పాప కనిపించకపోతే ఎలాగ మాట్లాడతావు నువ్వు? పోలీసుతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి మూల కూర్చో. నువ్వే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. ఒక్క క్షణం ఇక్కడ ఉన్నావు అంటే మర్యాద దగ్గర పోరా. సార్ పదండి సార్, మనం బయటికి వెళ్ళావు, నన్ను అడుగుదాం. ఇప్పటికీ ఈ ఫైల్తో పిచ్చెక్కుతుంది, మళ్ళా ఈడొకడు. హలో, నాకు ఇక్కడ అందరూ కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. నేను ఇక వెళ్తున్నాను. నేను యూజ్ చేసిన ఆ పాత రేడియోని ఇక్కడే వదిలేసి వెళ్తున్నా. అది నీకు నేను ఇచ్చే గిఫ్ట్. అన్నా అన్నో
లీడింగ్ ఫైర్ మ్యాన్ లక్ష్మణ్ గారు. నాకు వెళ్ళటానికి మనసు రావటం లేదురా. అన్నా ఏంటన్నా మీరు చిన్నపిల్లలాగా? సరే, నువ్వు వీలైనంత తొందరగా హోటల్కి వచ్చేసేయ్. నేను ఇంకో 1 గంటలో ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఈ రోజు ఎమర్జెన్సీ కేసేమీ లేదు. నెక్స్ట్ డ్యూటీ ఆఫీసర్ రాగానే బయలుదేరతాను. ఓకే అన్నా. ఓకే. మీ వల్ల ఏది కాదంటే మీరందరూ ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్ళి కూర్చోండి అయ్యా. అబ్బో, ఇది పోలీస్ స్టేషన్. నేను మా అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికి ఎంతసేపు అవుతుంది? ఇప్పటికి 4 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ ఇన్వెస్టిగేషన్ చేశారండి? ఇప్పటి వరకు ఈ కేసు గురించి ఏమేం చేశారో చెప్పండి సార్. కంప్లైంట్ ఇచ్చావు కదా, మిగతా మేము చూసుకుని వెళ్ళు. తను ఒక ఆడపిల్ల సార్. తనకేమైనా జరిగిందని తెలిసిందో ఇదే స్టేషన్ లో నేను ఊరేసుకుని చస్తాను. ఆపవయ్యా, హోమ్ మినిస్టర్ వా ఆర్డర్ ఇస్తున్నావు? ఈ రోజు సిటీలో నీ కూతురుతో కలిపి 6 మంది కనిపించట్లేదు, తెలుసా నీకు? మీరు చెప్పే కళ్ళని నాకు అవసరం లేదు సార్. ఎంత ధైర్యం ఉంటే ఎస్ఐని ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? లేకపోతే ఇదేమన్నా మీ అయ్యి జాగిరా? నువ్వు వేసుకునే ఈ కాకి డ్రెస్సు, నువ్వు తినే తిండి, ఇవన్నీ నాలాంటి వాళ్ళ వల్లే వస్తుంది. మాలాంటి వాళ్ళని కాపాడడానికే సార్ మీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది. యూనిఫామ్ ఎలా కాపాడుతుందో చూడరా. పోలీసులకి ఎదురు తిరిగి మాట్లాడతారా? అది పోలీస్ స్టేషన్ కి వచ్చి చంపేయండి సార్, చంపేయండి. బయటికి పో. హలో, ఎక్కడి నుంచి? ఏరియా అడ్రస్ చెప్పండి. ప్రాబ్లం ఏంటండి? ఓహో, ఓకే ఓకే. గోపి, గోపి, గోపి ఎక్కడున్నాడు? గోపి సార్ వస్తున్నారు, దగ్గరలోనే ఉన్నారు. ఇంకా రాలేదా? గ్యాస్ ట్యాంకర్ పడిపోయిందంట. జరగండి అమ్మా, జరగండి. అంబులెన్స్ కి దారి ఇవ్వండి. జరగండి, పక్క జరగండి. జరగండి, అంబులెన్స్. వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళండి.
జరిగి ఎంతసేపు అయింది? 15 నిమిషాలైంది సార్. జరుగు జరగయ్యా జరుగు. రమేష్, 2 ప్లేసెస్ లో లీక్ అవుతుంది. నువ్వు ఒక పని చేయి, బండిని తీసుకెళ్లి దూరంగా పార్క్ చేయి. గ్యాస్ ట్యాంక్ ఫుల్ గా ఉంది. ఇంతవరకు గ్యాస్ చాలా స్ప్రెడ్ అయింది. బండిలో ఉన్న టేప్స్ ని మిగతా అన్నింటి వాటిని త్వరగా తీసుకురండి. బండిని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి ఇంజన్ ఆఫ్ చేసి పెట్టండి. వాటర్ ని కూల్ చేయండి. కమాన్ కమాన్, స్పీడప్. బండి ఆఫ్ చేయకు, నువ్వు అలాగే వెనక్కి వచ్చేసాయి. స్పీడప్ స్పీడప్ స్పీడప్. తొందరగా తొందరగా తొందరగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. అమర్ సార్, గ్యాస్ డిటెక్టర్ ని తీసుకురా. గ్యాస్ ఎంత దూరం స్ప్రెడ్ అయిందో చూడాలి. కమాన్ హరి అప్. ఓకే సార్. జరగండి జరగండి సార్. నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. ఓకే సార్. జరగండి జరగండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? మొబైల్ ఆఫ్ చేయండి అయ్యా. ఎల్పిజి గ్యాస్ లీక్ అవుతుంది ఇక్కడ. మీకు చెప్తే అర్థం కావటం లేదా? ఒక్క చిన్న స్పార్క్ వచ్చిందంటే ఈ ఏరియా మొత్తం పేలిపోతుంది. జరగండి ఇక్కడి నుంచి. జరగండి బాబు జరగండి. అమర్ టేప్ సెట్ చేసావు కదా? వెంటనే 2 యూనిట్ల బండి ఇక్కడికి రావాలి. అర్థమైందా? ఇక్కడ 30 మీటర్ల వరకు దాదాపు గ్యాస్ అంతా పూర్తిగా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఉన్న బండ్లన్నిటినీ పూర్తిగా తీసివేయాలి. అన్నా, జేడీఎం రోడ్ లో గ్యాస్ ట్యాంకర్ పడిపోయింది. విషయం చాలా సీరియస్ గా ఉంది. నేను ఇప్పుడే 3వ యూనిట్ ని తీసుకువెళ్తున్నాను. మీరెక్కడున్నారు? పైకి లేపు. అలాగే పైకి లేపు లేపు. అచ్చాడు అచ్చాడు అచ్చాడు. తీసుకెళ్ళి తీసుకెళ్ళి. వెనక్కి రాని 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 రాని. ఏంటి సార్ అది? పెట్రోలా? కాదు, ఎల్పిజి. మన ఇళ్లలో వంట గ్యాస్ లాగా, కానీ వాటర్ లా బయటకు వస్తుంది. అరే గ్యాస్ అలాగే ఉంటుంది. అది కూడా తెలీదా నీకు? సార్, మీకు నేను ఎంతసేపటి నుంచి చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేయమని. ఇది ఆట కాదు. మీరందరూ ఇక్కడ వీక్షించడానికి. మీరు వీళ్ళందరితో కలిసి 30 మీటర్ల అవతలకి వెళ్ళండి. నేను నా డ్యూటీ చేస్తున్నానయ్యా. ఇక్కడ మీరు కూడా పని చేస్తున్నా అనుకోకండి. నేనేం చేయాలో నాకు తెలుసు. ముందు మీరెళ్ళి ఆ లీకేజ్ నాపండి. సార్ కోప్పడకండి సార్. సార్ మీరు అనుకున్నట్టు ఇది అతి సాధారణమైన గ్యాస్ కాదు. దయచేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. జరగండి రా, పక్కన తప్పుకో. ఏంటో ఏమో. చాలా ప్రమాదం. జరగండి. వెళ్ళండి 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 అయ్యా. హోల్స్ మూసేసావా సార్? ఇంకెక్కడా హోల్స్ లేవు కదా? లేదు సార్. బాగా టైట్ చేసి పెట్టావా సార్? అందరినీ కొంచెం పంపించేసి. రాజా, ఆ బండి పక్కన పెట్టు. ఎస్ సార్. నో, బండి స్టార్ట్ చేయగయా. బండి స్టార్ట్ చేయగయా బాబు. చెప్పేది నీకే. బండి స్టార్ట్ చేయకు. బండి స్టార్ట్ చేయకు.
కొద్దిగా పక్క జరుగు. అయ్యో త్వరగా రా. రండి సార్, మేము మీకు హెల్ప్ చేస్తాం. నాకేం హెల్ప్ అవుతుంది కానీ కారులో ఉన్న వాళ్ళని బయటికి తీయండి. త్వరగా రండి. వెనక్కి పట్టుకోండి. అటువైపు డోర్ ఓపెన్ చేయండి. వాళ్ళని తీసుకో. పట్టుకో. ఎవడి కాలు పట్టుకో. జాగ్రత్త. నువ్వు అటెళ్ళు. మీరు నాతో రండి. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. లోపల ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఓకే సార్. Come on, fast move! పడుకో. బస్సును వెంటనే కరెక్ట్ చేయండి. ఓకే సార్. కింద కొట్టు, కింద కొట్టు, కింద కొట్టు. మంటలు వస్తున్నాయి చూడు కింద. మేము పట్టుకుంటాం. అండి సార్, ఇక్కడైతే ఎవరు లేరు. ఆ మాల్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం సార్. ఆ ఫైర్ షూట్ తీసుకురా. ఎవరైనా లోపలంటే బయటికి రావచ్చు. ఎవరైనా ఉన్నారా? హలో, త్వరగా త్వరగా ఫాస్ట్ తీసుకెళ్ళండి. జరగండి జరగండి. కమాన్ కమాన్ కమాన్, బయటికి రండి. తొందరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. తొందరగా బయటికి రా. జాగ్రత్త జాగ్రత్త, చూసుకో జాగ్రత్త. మూవ్ మూవ్.
ఏం కాదమ్మా కమాన్ బుల్టూష్ అక్కడుంది, తీసుకురా. ఓకే సార్. ఏమైంది అక్కడ? ఏమైంది? బాడీ వేరే దగ్గరికి మార్చు. బాడీ మార్చమంటున్నాను కదా, నువ్వు ఆ ట్యాంక్ అన్న చూసావా? గో ఆ బాడీ తీయండి. ఏమైందయ్యా? సార్ అది జీప్ బ్లాస్ట్ అయింది. ఫైర్ ఫోర్స్ యాక్టివ్ గానే ఉన్నారు. ఎస్ఐ సారే ముందు స్పాట్ కి వచ్చారు సార్. జరగండి అమ్మా. జరగండి. ఈ ఏరియాలోనే అది తప్పి ట్యాంకర్ అక్కడ పడింది సార్. అన్నా ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. 4 పక్క నుంచి లీక్ అవుతుంది. ట్యాంకర్ కి కింద చాలా పెద్ద హోల్ ఉంది. గ్యాస్ మొత్తం స్ప్రెడ్ అయిందన్నా. అన్నా ఇది మన చేతిలో లేదన్నా. రీఫిల్లింగ్ వాళ్ళు రావడానికి 5-6 గంటలు పడుతుందన్నా. నువ్వు ప్యానిక్ అవ్వకు. ట్యాంకర్ ని కూల్ చేయడానికి చూడు. అన్నా అది చూడు, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాక మనం టెన్షన్ పడకూడదు. ట్యాంకర్ కు 4 వైపులా వాళ్ళకు నీళ్లు కొట్టమని చెప్పు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా మన ఇక్కడ నుంచి వెళ్ళడానికి అసలు కుదరదు. ప్రసాద్ చూడు, నువ్వు కంగారు పడి మమ్మల్ందరినీ కంగారు పెట్టకు. మనం ఎలాగైనా దీన్ని సాల్వ్ చేసి తీరాలి. 4 పక్కల నుంచి కొడుతున్న వాటర్ స్పీడ్ ని రికార్డ్ చేసి వెంటనే మీరు వాటిని నాకు సబ్మిట్ చేయండి. ఇప్పటి వరకు గ్యాస్ ఎంత దూరం లీక్ అయిందో నాకు వెంటనే తెలియాలి. వెళ్ళండి. ఓకే సార్. నువ్వు వెళ్ళి ట్యాంకర్ ని కూల్ చేయరా. ఆనంద్ రా. ఈ సంఘటన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఈ ఏరియా మొత్తం పోలీస్ కంట్రోల్లోనే ఉంది. మేము వచ్చేసాం కదా, ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. ఆ ఏరియాలో మండుతున్న మంటల్ని ఫైర్ మెన్స్ అందరూ కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషనే ఉంది. ట్యాంకర్ కి సంబంధించిన డ్రైవరు, క్లీనరు పరారీలో ఉన్నారు. కమిషనర్ గారికి సార్ మీరు తర్వాత మాట్లాడండి సార్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి సార్. మంటలు ఆర్పేశారు కదా, ఇంకేంటి సార్? ఈ ఏరియా మొత్తం గ్యాస్ తో నిండిపోయింది సార్. మీ అందరూ కనీసం ఈ ఏరియా నుంచి 300 మీటర్ల అవతల దూరంలో ఉండాలి సార్. ఇక్కడ గ్యాస్ వాసన ఏం రావట్లేదే. బుద్ధి లేకుండా మాట్లాడకండి సార్. ఇంట్లో ఉన్న గ్యాస్ స్మెల్ వస్తుంది సార్. దీంట్లో ఉన్న గ్యాస్ స్మెల్ కాదు కదా, దాని అంచనా కూడా కనిపెట్టలేదు. మనం దీన్ని ఈ గ్యాస్ డిటెక్టర్ తో మాత్రమే కనిపెట్టగలం సార్. మరి ట్యాంకర్ ఎందుకు పేలిపోలేదు? మీరు ట్యాంకర్ ఎప్పుడు పేలిపోతుందా అని చూస్తున్నారా? ట్యాంకర్ లో జరుగుతున్న లీకేజ్ ని ఒక ప్లాస్టర్ తో కవర్ చేసి బయటికి రాకుండా చూసాం సార్. చిన్న మంట కూడా లోపలికి వెళ్ళలేదు సార్. వెళ్ళుంటే ఈ పాటికి అంతా అయిపోయిండేది. చూడండి, ఆ చిన్న లీకేజ్ నుంచి ఇంకా గ్యాస్ బయటికి వస్తుంది. ఆ లీకేజ్ నుంచి వచ్చేది కూడా గ్యాసే. ఒక్క నిమిషంలో ఇక్కడ అంతా స్ప్రెడ్ అయిపోతుంది సార్. సార్ ఈ విషయంలో అంతా సెన్సిటివ్ గానే ఉంటుంది సార్. మీరు నడుస్తున్నప్పుడు షూ నుంచి వచ్చే చిన్న స్పార్క్ కూడా పెద్ద ప్రాబ్లమే సార్. మీరు జనాల్ని ఇక్కడ నుంచి పంపిస్తే మాకున్న టెన్షన్ లో కొంచెమన్నా తగ్గుతుంది సార్. సార్ ప్లీజ్. గాలి చాలా ఎక్కువగా వీస్తుంది సార్. మనం అనుకున్న దానికన్నా గ్యాస్ ఎక్కువగా లీక్ అవుతుంది. రీడింగ్ ఎంత? 20 నుంచి 25 మీటర్ల వరకు ఉంది సార్. జరగండి. జరగండి. మీకు చెప్తే అర్థం కదా. జరగండి, వెళ్ళండి వెనక్కి. లాస్ట్ అయితే చాలా డేంజర్. జరగండి. జరగవయ్యా, జరగండి. జరగండి. ఇక్కడ ఫైర్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఎవరు? ఇప్పుడు జరిగిన బ్లాస్ట్ లో ఫైర్ ఆఫీసర్ చనిపోయాడు మేడం. ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ విజయ్ ఉన్నాడు మేడం. కాల్ హిమ్. కమిషనర్ వచ్చారు, రిపోర్ట్ అడుగుతున్నారు. విజయ్, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? మేడం, వచ్చిన ప్రతి ఆఫీసర్కి ఒకే స్టోరీ చెప్పేంత సమయం నా దగ్గర లేదు మేడం. ఈ గ్యాస్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది.
ఇక్కడ నుంచి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లలో ఉన్న ప్రతి ఒక్కరిని మినిమం 1 కిలోమీటర్ దూరం వరకు అందరినీ పంపించేయాలండి. పంపించేయాలంటే అంత ఈజీ అనుకుంటున్నావా? ఇక్కడ 500 ఇండ్లు వరకు ఉంటాయి. అందరినీ ఖాళీ చేయించాలంటే విజయ్ ఇది హార్డ్ టాస్క్. మేడం, హార్డో సాఫ్టో నాకు తెలియదు. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు చావాలో బతకాలో మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నేను 1 సెకండ్ కూడా వేస్ట్ చేయలేను. మేడం, సమయం ఇప్పుడు 6 అవుతుంది. ఇంకొక అరగంటలో 6:30 సన్సెట్. ఈ టైంలోనే స్పార్క్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందరూ ఇంట్లో లైట్లు వేస్తారు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఉపయోగిస్తారు. ఒక్క స్పార్క్ చాలు. ఆ ఒక్క స్పార్కుతో ఈ ఏరియా మొత్తం నాశనం అయిపోతుంది. మనం ఆలోచించే ఒక్కొక్క నిమిషం కూడా వేస్టే. 1 నిమిషంలో 1000 మందిని చంపే గ్యాస్ స్ప్రెడ్ అవుతుంది. కమాన్ క్విక్ ప్లీజ్. దానికి మాకు ఐజీ గారు ఆర్డర్స్ ఇవ్వాలి. ఇలాంటి ప్రోటోకాల్ మర్యాద కోసమే నేను మేడం దగ్గర రిపోర్ట్ చేశాను. 2 నిమిషాలు. మీ మేడం ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే ఈ ఏరియా మొత్తం ఖాళీ అవుతుంది. కానివ్వండి. మీరు నేను నిల్చున్న ఈ ఏరియా కూడా డేంజర్ జోన్లోనే ఉంది మేడం. మైండ్ ఇట్. ఓకే విజయ్, 1 నిమిషం. ఓకే. బట్ మేడం, ట్రాఫిక్ బీటు ఓవర్. ఏంటి సార్ మీరు? మేమిక్కడ 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరు ఏ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందమ్మా. న్యూస్ కవరేజ్ కి మీడియాకి అనుమతి ఇవ్వట్లేదమ్మా. కమిషనర్ నుండి ఆర్డర్స్ వచ్చాయి. ప్లీజ్ దయచేసి మాకు సహకరించండి. అంత సీక్రెట్ మిషన్ ఏంటో మాకు చెప్పాలి. మేము క్రిమినల్స్ కాదు, జర్నలిస్టు. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము మర్యాదగా చెప్తే మీ మీడియా వాళ్ళు ఎప్పుడు వినరు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మేడం, మేమిక్కడ ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ న్యూస్ కవర్ చేయాలి. చూడండి, ఈ విషయం కనుక బయటికి వెళ్ళిందంటే పబ్లిక్ అందరూ పానిక్ అవ్వడం తప్ప ఇంకెలాంటి ప్రయోజనము ఉండదు. సో ప్లీజ్ మేడం, ట్రై అండ్ కోఆపరేట్. మేడం, ఓ చిన్న ప్రాబ్లం మేడం. ఏంటది? ట్రాఫిక్ 1 ఓవర్. మిషన్ స్పాట్. ఈ ఏరియాని ముందుగా మనం వెంటనే క్లియర్ చేయాలి. కాల్ విజయ్. ఎస్ మేడం. ఎస్ మేడం. 1 మినిట్. నువ్వు చెప్పినట్టు అందరినీ పంపించడం తొందరగా కుదరదు. ఏం మేడం? గ్యాస్ తొందరగా స్ప్రెడ్ అవుతుందని చెప్పారు కదా విజయ్. ఆ ఏరియా అక్కడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గేట్ సెంట్రల్ జైల్ది విజయ్. ఈ ఏరియాని ఖాళీ చేయించాలంటే జైల్ని చేపించాలి, విచ్ ఈస్ ఇంపాసిబుల్. దానికి క్యాబినెట్ నుండి ఆర్డర్స్ రావాలి, హోమ్ మినిస్టర్ నుండి స్పెషల్ ఆర్డర్ రావాలి, మెజిస్ట్రేటర్ దానికి ఒప్పుకోవాలి విజయ్. ఇవన్నీ దొరికినా సరే ఖైదీలను సేఫ్ గా ఉంచడానికి మనకు ప్లేస్ కావాలి. కమాన్, నాకు ఇంకో సొల్యూషన్ ఇవ్వు. నెక్స్ట్ ఆప్షన్. ఇలాంటి సిచ్యువేషన్ లో వేరే ఆప్షన్ లేదు మేడం. మనకున్న ఒకే ఒక ఆప్షన్. రీఫైనల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ ట్యాంక్ లో ఉన్న గ్యాస్ ని వేరే ట్యాంక్ లే కరెక్ట్ గా మార్చడం. ఎలా లేదన్నా దానికి 5 గంటల టైం పడుతుంది. అంత టైం వేస్ట్ చేయడం అనేది మనకు చాలా రిస్క్. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చెప్పిన మాట విని ఖైదీలందరినీ బయటకు వదిలేయమంటారా? అర్థం లేకుండా మాట్లాడకు. ఫర్ గాడ్ సే విజయ్, ఇంకొక సొల్యూషన్ ఇవ్వు. ఇంకో ఆప్షన్ కూడా చాలా రిస్క్. ఖైదీలందరి ప్రాణాలని పణంగా పెట్టడం. లాస్ట్ మినిట్ సజెషన్. మనకి తప్ప ఇక్కడున్న వాళ్ళు ఎవరికి జైలు రిస్క్ లో ఉందని తెలియకూడదు. ఇక్కడ జైలు ఉందని అందరికీ తెలుసు, అదేలా దాచగలం? 1, ఇప్పటి నుంచి మనం చెప్పిందే డేంజర్ జోన్. 2, మీడియా వాళ్ళకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. జైలు చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం డేంజర్ అని ఖాళీ చేయించాలి. ఇది కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలి. ఇంట్లో మనుషులు మాత్రమే కాదు, వాళ్ళకి ఇష్టం ఉండే వాటిని అన్నింటినీ, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ లాంటివి అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తీయించాలి. అంతకంటే ముందు హోల్ ఏరియాని పవర్ అవుట్ చేయాలి. అప్పుడే రిస్క్ అనేది తగ్గుతుంది. ఆ టైంలో మీరు జైలు ఖాళీ చేయించడానికి అవసరమైన పర్మిషన్లను తీసుకోవచ్చు. సార్, ఒక్క నిమిషం సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్, మనకి ఎలా లేదని ఇంకో 2-3 యూనిట్లు కావాలి. ఈ ట్యాంకర్ కూల్ అవ్వడం లేదు సార్ అసలు. సార్, మనకి ఏదైనా క్రెయిన్ దొరికిందంటే దాని నుంచి ట్రై చేయొచ్చు సార్. ట్యాంకర్ కింద కూడా డ్యామేజ్ అయినట్లుంది. క్రెయిన్ తెప్పించి లేపినా సరే రిస్కే. ట్యాంకర్ వేడిగా ఉండడం వల్ల లేపినప్పుడు మనకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది. దాన్ని కూల్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సార్, గాలి వేగం చాలా పెరుగుతుంది సార్. పైగా వర్షం పడేలా ఉంది సార్. సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేదు సార్. వెంటనే ఈ ఏరియా వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి సార్. సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు చెప్తూనే ఉండండి, ఓకేనా? మేడం, ఏమైంది? వాళ్ళు ఏమంటున్నారు మేడం? ఈ జైలు ఖాళీ చేయించడం గురించి నీ పై ఆఫీసర్స్ కి చెప్పే తీరాలి విజయ్. వాళ్ళు దీన్ని డిసైడ్ చేస్తారు. మేడం, నేను మీకు ముందే చెప్పాను ఇది కరెక్టా తప్పా అని చూసే సమయం కాదని. 2 or die, అదే కదా సిచ్యువేషన్. ఇక్కడ నుంచి అందరినీ పంపించాలి, లేదా అందరం కలిసి చావాలి. ఏమయ్యా, రావాల్సిన దగ్గర నుంచి ఆర్డర్ రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? జైల్లో ఉన్న ఖైదీలకు కూడా ప్రమాదమే. మీరు జైల్లో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇక్కడున్న వేలాది మంది చనిపోతే ఎవరికి సమాధానం చెప్తారు సార్? ఇంకొక విషయం,
ఇలాంటి సందర్భాల్లో ఫైర్ ఫోర్స్ డెసిషన్ తీసుకోవచ్చు. తెలుసా ఆ విషయం మీకు? ఎవరేమన్నా సరే ఇప్పుడు నేను ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేస్తున్నాను, మీరేమంటారు? బట్ లిసన్ మేడం, మీరు నాకు ఎలాంటి కారణాలు చెప్పొద్దు. హియర్ ఆన్ వాట్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద కమాండ్. కమాండ్ నువ్వు తీసుకుంటావా? నీకు ఇష్టం వచ్చేది చేయాలంటే ఇక్కడ కుదరదు. అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు మీ రూల్స్ చూసుకోండి, నేను నా పని చూసుకుంటాను. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకోపో. ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. మరి ఇంతవరకు ఏం చేస్తున్నారు సార్? వెళ్ళి మీరే హ్యాండిల్ చేయొచ్చు కదా. ప్లీజ్ విజయ్, ప్లీజ్ వెయిట్. మేడం, సిచ్యువేషన్ చాలా క్రిటికల్. 1 minute. ఇలా చూడండి, 21 మంది చనిపోయారు, 64 మంది గాయాలతో ఉన్నారు. ఒక చిన్న స్పార్క్ రావడం వల్ల ఇంతమంది ప్రమాదానికి గురయ్యారు. ఇంకొక చిన్న స్పార్క్ వస్తే చాలు, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు గ్యాస్ అంతా స్ప్రెడ్ అయి ఉంది. క్షణాల్లో 1000 నుంచి 10,000 మంది చనిపోతారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఆలోచించకుండా రూల్స్, ప్రోటోకాల్స్ అని అంటున్నారు. నేను ఇప్పుడు దీన్ని లీడ్ చేస్తున్నాను కాబట్టి నా ఇన్స్ట్రక్షన్ లేకుండా ఒక్క మూమెంట్ ఉండకూడదు. నో వన్ షుడ్ క్వశ్చన్ మీ అంటిల్ ఇట్స్ డన్. ఇంకా మీడియా కావచ్చు, జనాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు కూడా దీని దగ్గరికి రాకూడదు మేడం. అందరికీ ఇది డేంజరే. ప్రతిదీ నేనే చూసుకుంటాను. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఇక మేడం ఇష్టం. ఆల్ యూనిట్స్, కమిషనర్ కాపీ. ఇప్పటి నుంచి ఈ ఆపరేషన్ ముగిసేంత వరకు ఫైర్ మ్యాన్ విజయ్కే ఫుల్ కమాండ్. టైం 6:10 అయింది. మనకింకా సమయం 20 నిమిషాలే ఉంది. ఈ 20 నిమిషాల సమయంలో మనం బయటపడేసే వాళ్ళు 300 మీటర్స్ లో ఉన్న వాళ్ళు. ఆ ఏరియా ఇది. ఈ ఏరియాలో ఇప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది. ఈ 20 నిమిషాల సమయంలో 300 మీటర్ల రేడియస్ లో ఉన్న ఇల్లు, కమర్షియల్ ఫ్లాట్స్ మొత్తం ఖాళీ అయి తీరాలి. తర్వాత చేయాల్సింది ఎలక్ట్రిసిటీ లైన్ ని కట్ చేయడం. కానీ అలా చేసామంటే కరెంటు పోయినా నెక్స్ట్ మినిట్ అందరు ఎమర్జెన్సీ లైట్స్ వెంటనే ఆన్ అవుతాయి, లేదంటే ఎమర్జెన్సీ బ్యాటరీస్ ఆన్ చేస్తారు. అలా చేసిన వెంటనే అక్కడ మంటలు అంటుకుంటాయి. అందుకని బ్యాటరీస్ అన్నింటినీ ఆఫ్ చేయించి వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటకు పంపించాలి. అదే కరెక్ట్. అప్పుడు వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసేదెలా? డూ యూ హ్యావ్ ప్లాన్? మనమందరం 3 టీములుగా విడిపోదాం. పోలీసు వాళ్ళ కంట్రోల్లో ఉన్న టీం మెగాఫోన్ నుంచి ప్రజలకు అలర్ట్ ఇస్తూ ఉండాలి. ఫైర్ ఫోర్స్ ఇంట్లో ఉండే వాళ్ళందరి సేఫ్టీ కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ లైట్స్ ని ఆఫ్ చేయండి. అదెలా పాసిబుల్ అవుతుంది సార్? పాసిబుల్ చేయడానికే కదా మనం ఉన్నాం. మనకి 3వ హెల్ప్ కూడా కావాలి ప్రజల నుంచి. అదేంటంటే ఈ ఏరియా గురించి బాగా తెలిసిన వాళ్ళు మనకు అవసరం. వాళ్ళే ఇక్కడ ఉన్న ప్రాబ్లంని ప్రజలకు క్లియర్ గా చెప్పగలరు. అలాంటి వాళ్ళంటే ఒక అతనున్నాడు. ఆయన చెప్తే ఇక్కడ ఉండే వాళ్ళందరూ వింటారు. ఎవరు? షౌకత్ బాయ్. తొందరగా మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. అర్జెంట్ గా మీతో మాట్లాడాలంట. ఓ, మీరే కదా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో రండి. ఆ పక్కన ఉన్న వాళ్ళ ఇంట్లో అందరూ కూడా 20 నిమిషాల్లో ఇళ్ళన్నీ ఖాళీ చేయాలి. మేము చెప్పిన వెంటనే ఎవరు మా మాటలు పట్టించుకోరు. అందుకనే వాళ్ళకు బాగా తెలిసిన వాళ్ళు చెప్తేనే ఆ మాట విని ఇక్కడ నుంచి వెంటనే వాళ్ళు ఖాళీ చేస్తారు. అదేం పెద్ద ప్రాబ్లం లేదు సార్. ఒక్కొక్క ఏరియా వార్డ్ మెంబర్ పంపించి వాళ్ళు కన్విన్స్ చేయమని చెప్తాను. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు సార్. మీరు ధైర్యంగా పని చూసుకోండి సార్. నేను చూసుకుంటాను. చాలా ప్రాబ్లం ఉంటుంది. అటు సైడ్ వెళ్తాం సార్. జరగండి, మీకు చెప్తే అర్థం కావట్లేదు. ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. ఈ రోజు కమిటీ మీటింగ్ అని అందరూ అక్కడికి వెళ్ళిపోయారన్న. సమయంలో కమిటీలో సోది పెట్టి కూర్చోవడం కంటే వీళ్ళకి హెల్ప్ చేయడం మంచిది. అర్థమైందా? కమిటీ మీటింగ్ లో కూర్చొని బిర్యానీ తినడం తప్ప ఇంకేం చేస్తారు? ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అందరూ 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. వెంటనే మీరందరూ వెళ్ళి రండి 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 రండి, అందరు బయటికి రండి. అందరూ ఖాళీ చేయండి. నడవండి జల్దీ. ఫాస్ట్ 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 ఫాస్ట్.
ఇక కేసీబీ వాళ్ళకి చెప్పి అన్నింటినీ ఆఫ్ చేయించవచ్చు. అది ఫైర్ ఫోర్స్ వల్ల స్పార్క్ రెస్ట్రింగ్ హైడ్రాలిక్ లైట్స్ ఇంకా మన దగ్గర ఉన్న ఎల్ఈడి లైట్స్ ఉండొచ్చు. ఇమీడియట్లీ అందరి మొబైల్ నెట్వర్క్స్ ని బ్లాక్ చేయమని చెప్పండి. నౌ. ఓకే మేడం. మన సైడ్ నుంచి అంతా సెట్ అయింది. 4 యూనిట్స్ వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు. ఓకే, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను. అక్కడ బిల్ పే చేయాలి. నా డ్యూటీ టైం కూడా అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరి డ్యూటీ టైం కూడా అయిపోయింది. ఒక ఫైర్ మ్యాన్ డ్యూటీ ఆపరేషన్ అయిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి. గో, వెళ్ళమంటుంటే గో గో. ట్యాంకర్లో వాటర్ ఫుల్గా ఉందేమో చూడు. వెళ్ళు. చూస్తాం. ఏయ్, ఎవరది? అక్కడికి వెళ్ళకూడదు. హలో. ఏయ్, అరే నీకే చెప్పేది అక్కడికి వెళ్ళకూడదని. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? హలో, చెప్పేది నీకే. ఆగు. లైట్ వైపు తిప్పు. ఏ, నీకు చెప్తూనే ఉన్నాను కదా ఇక్కడికి రాకూడదని. ముందు ఆ గేట్లు తీయమని చెప్తున్నాను కదా. నువ్వెవరయ్యా? హలో. ఇప్పటికి 6 గంటలు అవుతుంది. 6 గంటల నుండి మా అమ్మాయి కనిపించట్లేదని మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. 2 గంటల్లో, కేవలం 2 గంటల్లో నా కూతురు నా దగ్గరికి రాలేదంటే అంటించేస్తాను. నువ్వు ఇక్కడ ప్రాబ్లం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. ముందు గేట్ ది. సార్, వీడే స్టేషన్ లోకి వచ్చి మధ్యాహ్నం గొడవ చేశాడు సార్. రే, బయటికి రారా. రే, పోరా. మర్యాదగా గేట్ తీ, లేకపోతే తనులు తిట్టావు. వినబడట్లేదా? తీమంటుంటే. తనకండయ్యా. తన్నరా? ధైర్యం ఉంటే తన్నరా అంటుంటే తన్ను. నీకు దమ్ముంటే తన్నరా. అర్థం కావట్లేదా సార్? ఇంకొకసారి తన్నారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. మీకు పిచ్చి పట్టిందా? అతను లైటర్ వెలిగించాలంటే అంతా కాలి బూడిదవుతుంది. నువ్వు, నేను, ఇక్కడున్న అందరూ కూడా. అంతేకాదు, లైటర్ వాడు ప్రెస్ చేశాడంటే చిన్న స్పార్క్ వచ్చినా మొత్తం తగలబడిపోతుంది. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచన. మీరు కూడా అలాగే చేస్తున్నారు కదా. వాడిని కొడతారో చంపుతారో నాకెందుకు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇదిగో చూడు, ఈ సిచ్యువేషన్లో బాగా ఆలోచించి ఎవరికి ఏం కాకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తన ఇంటెన్షన్ ఏంటో కనుక్కోండి. సార్, ఆయన పేరేందంటే నరేంద్రాచారి. ఆయన నాతో కొల్లాపూర్ నుంచి వచ్చానని చెప్పాడు సార్. ఈ రోజు ఉదయం నుండి వాళ్ళ పాప ఆరోగ్యం బాగలేదని చాలా బాధపడ్డాడు సార్. ఆ విషయంలో ఆయన చాలా డిస్టర్బ్ అయ్యాడు సార్. అందుకే నాకు పాపం అనిపించి ఆయన కొంచెం హెల్ప్ చేద్దామని స్టేషన్ వరకు వెళ్ళాను సార్. వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదన్న బాధలో ఆయన ఏం చేస్తున్నారో ఏంటో తెలియటం లేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కాదు, ఎవరైనా అలాగే చేస్తారు. సరే, నాతో రండి. సార్,
పోలీసులు మీ పాప గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మీరు తొందరపడకండి సార్. మీ అమ్మాయిని కనిపెట్టి మళ్ళీ మీరు ఇంటికి తీసుకెళ్ళాలి కదా సార్. ఆలోచించుకోండి. మీరు పోలీసులు కోఆపరేట్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకరిద్దరు పోలీసులు అలాగా చేశారని మీరు అందరినీ ఒకే దృష్టితో చూస్తే ఎలాగండి? మీ అమ్మాయిలాగే ఇంకా 100 మంది అమ్మాయిల ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. సార్ దయచేసి నన్ను నమ్మండి. సిచ్యువేషన్ అర్థం చేసుకుని బయటికి రండి. మిమ్మల్ని ఏమైనా కూడా నేను చూసుకుంటాను. లేదంటే ఆ లైటర్నే ఇవ్వండి. సార్ ప్లీజ్. కమాన్ సార్ ప్లీజ్. పోలీసులందరూ మీకు హెల్ప్ చేస్తారు. ఇక్కడున్న వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసే ఇక్కడికి వచ్చాను. అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది. ఈ లైటర్ నా చేతిలో ఉన్నంత వరకు అందరూ నాకు సమాధానం చెప్తారు. నా పాపను నా దగ్గరికి వెతికి తీసుకురావడానికి నాకున్న ఒకే ఒక్క దారి ఇదే. ఇది నా చేతిలో ఉండబట్టే కదా మీరు ఇప్పటి వరకు నాతో మాట్లాడింది. అది మీకు కూడా తెలుసు. నాకు తెలియలేదని మీరు అనుకోకండి. అర్థమైందా? అన్నిటి గురించి ఆలోచించి తెగించే నేను ఇక్కడి వరకు వచ్చాను. 50 టన్నుల గ్యాస్ ట్యాంకర్ ఇక్కడ పడిపోయింది. ఫస్ట్ బ్లాస్ట్లో 25% మాత్రమే లీక్ అయింది. ఇప్పటి వరకు 1 కిలోమీటర్ దూరం వరకే గ్యాస్ వ్యాపించింది. అందులో మిగిలి ఉన్న గ్యాస్తో ఈ సిటీ మొత్తం తగలబడిపోవడానికి అది చాలు. రీఫిల్లింగ్ స్క్వాడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాని నుంచి కాపాడడానికి వాళ్లే రావాలి. వాళ్ళు రావడానికి ఇంకా 5 గంటలు పడుతుంది. నేను కరెక్ట్గానే క్యాల్కులేట్ చేశానా? నా పని పూర్తి అవ్వాలంటే ఇంకా 5 గంటలు మాత్రమే ఉంది. దీన్ని వదిలేస్తే తరువాత నా మాట ఎవ్వరూ పట్టించుకోరు. కరెక్టేనా సార్? నా కూతురు ప్రాణాల గురించి ఆలోచించని మీలాంటి పోలీసులకి ఇలాగే చేయాలి. నేను నా కూతురు గురించి ఎంత బాధపడుతున్నానో మీకు కూడా తెలియాలి. ఒకవేళ నేను ఇందులో ఫెయిల్ అయ్యానంటే నాకు బతకాలని లేదు. నేను చచ్చిపోతాను. వెళ్ళి వాళ్ళని ఆపు. తొందరపడి మీరేం చేయకండి. నేను వెళ్ళి వాళ్ళతో క్లియర్గా మాట్లాడతాను. ప్లీజ్ కామ్ డౌన్. నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని ఇప్పటికి నీకు అర్థమైందా? ఏం చేస్తారు? ఆపండి. మీకెవరు పిచ్చి పట్టింది? అక్కడ వాడు కాల్ చేస్తారని బెదిరిస్తున్నాడు. మిమ్మల్ని అసలు ఏం చేయాలి? ఒక పక్క ప్రాణాలు పరంగా పెట్టి ట్రై చేస్తుంటే మీరు మీ సీక్రెట్ ఆపరేషన్స్. ఎవరు మిమ్మల్ని ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ చేయమని చెప్పింది? మీ టాలెంట్ ని ప్రతిమను చూపించడానికి ఇది కరెక్ట్ సమయం కాదని మీకు ఇంతకు ముందే చెప్పాను. దయచేసి అర్థం చేసుకోండి. మీకు మీరే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోవాలన్న నమ్మకం ఉంటే చేసుకోండి. నన్ను వదిలేయండి. మీ టాలెంట్ ని 360 రోజులు కార్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు చూపించండి. ఇప్పుడు కాదు. వాడు తగలబెట్టేస్తానరా అంటుంటే వాని దగ్గర చూపిస్తారు. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పనులు జరగవు. లేకపోతే అంతా అయిపోయిన తర్వాత పిలవండి, అప్పుడు నేను వస్తాను. మమ్మల్ని చూస్తూ ఉండమంటారా? పోలీసులను అవమానిస్తుంటే మమ్మల్ని వేడికి చూస్తూ కూర్చోమంటారా? విజయ్, మేము ఎక్స్ట్రా కవర్ సపోర్టింగ్ మాత్రమే చేస్తున్నాం. లాస్ట్ మినిట్ చార్జ్. ఉపయోగం ఏంటి? మీ లాస్ట్ మినిట్ ఛార్జ్ 1 నిమిషం లేట్ అయింటే ఈ ఏరియా మొత్తం బ్లాస్ట్ అయిపోయేది. ఇట్ వాజ్ ఎ ట్రై. మేడం, అందరిని సింపుల్ గా తీసుకోకండి. వాడిని చూస్తుంటే ఊరికే వచ్చి మనల్ని బెదిరించేలాగా అస్సలు లేడు. వాడేదో పక్క ప్లాన్ తోనే వచ్చాడు. ట్యాంకర్ యొక్క వెయిట్, గ్యాస్ ఎంతవరకు స్ప్రెడ్ అయిందో తెలుసుకుని వాడు అన్ని తెలుసుకుని తెగించే వచ్చాడు. అండ్ ఐ థింక్ ఈజ్ ఆర్ బిట్ అబ్నార్మల్. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో కూడా మనకు తెలియదు. దయచేసి వాడిని ఏం చేయకండి ప్లీజ్. విజయ్, సిచ్యువేషన్స్ అన్ని చాలా దారుణంగా ఉన్నాయి. రిపోర్టర్స్ అందరూ 500 మీటర్ల దూరంలో కాచు కూర్చున్నారు. ఈ వార్త ఏ నిమిషంలోనైనా వాళ్ళ చెవికి చేరొచ్చు. వి హావ్ టు డు సంథింగ్ నౌ. జైల్లో ఉన్న వారెవరికి మన విషయం తెలియకపోవడం చాలా మంచిది. అర్థమైందా? ఒకవేళ తెలిసిందంటే మనకి ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ జైలు కంటే పెద్ద ప్రాబ్లం ఆ ఆచార్యే. వాణ్ణి పంపించేయాలి. ముందు వాణ్ణి బయటికి ఎలా పంపించాలో అది ఆలోచించండి. వాణ్ణి టార్చర్ చేసి ప్రయోజనం లేదు. ముందు వాణ్ణి కూల్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ పాప గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వానికి చెప్పండి. అదేంటంటే హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. జైల్లో ఒక ఎమర్జెన్సీ. ఏంటది? ఖైదీలందరూ గొడవ పడుతున్నారు మేడం. గ్యాస్ లీకేజ్ గురించి వాళ్ళందరికీ తెలిసిపోయింది. మీరు వెంటనే రావాలి మేడం.
గేట్ తీయండి గేట్ తీయండి గేట్ తీయండి గేట్ తీయండి తలుపులు తీయండి తలుపులు తీయండి తలుపులు తీయండి. మేడం, జైలు డిస్టెన్స్ ఇంకా 500 మీటర్స్ సేఫ్ జోన్లోనే ఉంది. ఇప్పటికంటే గాలి వేగం ఇంకా ఎక్కువైందంటే ఈ ప్లేస్ కూడా డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. మేడం, వాళ్ళ దగ్గరున్న ఫ్లేమబుల్ ఆబ్జెక్ట్ వీలైనంత త్వరగా మనం తీసేసుకోవాలి. అలాంటి వస్తువులు వాళ్ళ దగ్గర ఏముండుంటాయి విజయ్? ఎందుకుండదు మేడం, బీడీ, అగ్గిపెట్టె, లైటర్, ఇంకా వాళ్ళ దగ్గర మెటల్ ప్లేట్ ఉన్నా చాలు. ఇలాంటి వైలెంట్ సిచ్యువేషన్లో సాధారణంగా నేను ఎవరిని లోపలికి పంపించను. ఇది చాలా డేంజర్. చూడండి, లోపలికి వెళ్తే తేనెటికల్ని కదిలించంటే ఇది మన కంట్రోల్లో లేదు. పదండి వెళ్దాం, రండి. ఇలాంటి సిచ్యువేషన్లో తొందరపడి మనం ఏదైనా చేసామంటే లోపల అల్లకల్లోలం అయిపోతుంది. వాళ్ళకి గ్యాస్ లీక్ అవుతుందా లేక భూకంపం వస్తుందా అనే విషయం అనవసరం. వాళ్ళు తప్పించుకోవడానికే చూస్తారు, తర్వాత ఏం చేయాలి. అంటే మమ్మల్ని ఊరికి చూస్తూ ఉండమంటారా? అలా అని లేదు. ఎవరైనా పొలిటికల్ లీడరో లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళో రావాలి. వాళ్ళు వీళ్ళకి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. అప్పటి వరకు వీళ్ళు అలానే ఉంటారు. నేను వెళ్ళి దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. జరగండి జరగండి. పక్క జరగండి పక్క జరగండి. అటువైపు ఇక్కడ ఏం జరుగుతుందో మీరైనా చెప్తారా? రండి సార్ వెళ్దాం. సార్ లోపలికి వెళ్ళలేం సార్, అది చాలా రిస్ట్రిక్టెడ్. కమిషనర్ జైలుకి వెళ్ళారు సార్. ఈ సిచ్యువేషన్ మీరు అనుకున్నట్లు ఏమీ లేదు. ముందు ఎలక్ట్రిసిటీ కట్ చేయాలి. నా విజయ్, జైల్లో ఎట్టి పరిస్థితుల్లో కరెంటుని ఇతర వాటిని కట్ చేయడానికి వీల్లేదు. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన రూల్ విజయ్. సార్, బయట కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఖైదీల స్నేహితులు బంధువులు వచ్చి గేటు ముందు గొడవ చేస్తున్నారు. త్వరగా రండి సార్. మా అబ్బాయిని రేపే విడుదల చేయబోతున్నారు సార్. వాడు ఎలాంటి తప్పు చేయలేదు సార్. వాడిని దయచేసి వదిలిపెట్టండి సార్. నాకున్న ఒకే ఒక్క కొడుకు వాడు సార్. వాడికి గనక ఏదైనా జరిగిందంటే ఈ జైలు ముందే ఉరేసుకొని వస్తాను సార్. చూడండి సార్, వాళ్ళు ఖైదీలైన మనుషులని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకేమైనా అయిందో మేము ఊరికే వదిలిపెట్టాం. సార్ దయచేసి ఏదో ఒకటి చెయ్యండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి సార్. ఏ జరగండి, జరగవయ్యా. ఏ జరుగు, వెనక్కి జరుగు. జరగండి, నిలబడండి దూరంగా. అందరూ మీకు అసలు బుద్ధుందా? రాత్రి పగళ్ళు మనల్ని కాపాడడానికే కదా వీళ్ళంత కష్టపడుతున్నారు. వాళ్ళకు సపోర్ట్ చేయాలా వద్దా? నేను పోలీసులకు ఎదురుగా ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ చేతిలో లాఠీలు దెబ్బలు తిన్నామని అర్థమైందా? కానీ ఇప్పుడు పరిస్థితి అర్థం చేసుకోండి. వెళ్ళండి కంచి, వెళ్ళండి. రండి సార్, జరగండి. జరగండి జరగండి, పక్కా జరగండి. సార్ సార్ అసలు ఏం జరుగుతుందో చెప్పండి సార్. చెప్పడానికి ఏమీ లేదు. సార్ మాకేదో రిపోర్ట్ ఇవ్వండి సార్. సార్ ఏదో చెప్పండి సార్. సార్ చెప్పుకుంటే వెళ్ళిపోతే ఏంటి సార్ అర్థం? సార్ ఏదో చెప్పండి సార్. చెప్తే అర్థం కావట్లేదు సార్. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? చూడండి, ఈ ఏరియాలోనే గ్యాస్ ట్యాంకర్ పడిపోయింది. సెంట్రల్ జైలు ఉండేది ఇక్కడే. విజయ్,
ఈ జైలు నుంచి మార్చడం కాకుండా ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా మనకి? సార్ అది ఆల్రెడీ డిస్కస్ చేశాం. గ్యాస్ రీఫిల్లింగ్ చేయడమే మనకున్న ఆప్షన్. వాళ్ళు ఇక్కడికి చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు రావడానికి ఇంచుమించు 5 గంటల టైం పడుతుంది. అందులో ఈ గ్యాస్ ఎక్కడ వరకు స్ప్రెడ్ అవుతుందో తెలీదు. సార్ ఒక నిమిషం సార్. సార్ అలా చూడండి సార్. ఏమైంది? సడన్ గా ప్రెషర్ చాలా ఎక్కువైంది అన్న. బ్లాస్ట్ అవడం వల్ల హీట్ చాలా ఎక్కువైంది అనుకుంటాను. వచ్చిన టెక్నీషియన్స్ దాని దగ్గరికి కూడా వెళ్ళకపోతున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు. ట్యాంకర్ డ్రైవర్ వీలైనంత త్వరగా ఇక్కడికి రావాలి. వాళ్ళ కండిషన్ ఏంటి మీకు ఏమైనా తెలుసా? ట్యాంకర్ ప్రెషర్ ఎంత వరకు పెరుగుతుందో చూడాలి. అలానే మీటర్ చెక్ చేయాలి. వాళ్ళు వస్తేనే అంతా జరుగుతుంది. వెంటనే వాళ్ళు రమ్మని సార్. సంజీవ్ వెంటనే సెకండ్ యూనిట్ పిలువు. ఇంకా ఎక్కువ వాటర్ పడితే అది కూల్ అవుతుంది. ఓకే సార్. విజయ్ నాకెందుకో ట్యాంకర్ లో ప్రెషర్ ఎక్కువగా పెరిగినట్టు అనిపిస్తుంది. మనం కంట్రోల్ చేయలేదంటే లీకేజ్ ఇంకా పెరుగుతాయి. బ్యాక్ ప్లేట్ పగలడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. విజయ్ ఇంకొంచెం ప్రెషర్ పెరిగిందంటే వితిన్ సెకండ్స్ లో బ్లాస్ట్ అయిపోతుంది. అది మౌంట్ అవుతుంది. విజయ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి. ఎలా? ప్రెసిషన్ పాయింట్ లో ఉన్న మీటర్ ప్యానెల్ ని 60% క్యూబిక్ వాల్యూమ్ ని తగ్గించాలి. ప్రెషర్ ని వెంటనే రిలీజ్ చేయాలి. బట్ ఇట్స్ డేంజరస్. ఒకవేళ అలా చేసామంటే లోపల వెంటనే హీట్ అవుతుంది. కానీ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 60 క్యూబిక్ వాల్యూమా? విజయ్ నో విజయ్ చెప్పేది నేను. అది చాలా ప్రమాదం. విజయ్ వద్దు విజయ్. విజయ్ నో. సెకండ్ యూనిట్ వచ్చిందా? వచ్చిందన్న. అయితే వెంటనే పని స్టార్ట్ చేయి.
నువ్వు గమనించావా? చూసావా విజయ్, చేసేస్ కనెక్ట్ ల్యాబ్ ని సరిగా ఫిట్ చేయలేదు. వేస్ట్ ఫెలోస్. ఇంత కేర్లెస్ గా అక్కడ ఉన్న వాళ్ళు పనిచేసేది. కరెక్ట్ గా ఫిక్స్ చేస్తుంటే అది కింద పడేది కాదు. సేఫ్టీ గురించి కొంచెం కూడా పట్టించుకోలేదు. వేస్ట్ ఫెలోస్. సార్, ఆ జైలు ప్రాబ్లంని ఎంతో కొంత సాల్వ్ చేశాను సార్. లేక వాళ్ళు గొడవ పడడానికి ఇదంతా చేశారంటారా? అలా చేసే అవకాశం కూడా ఉంది సార్. అక్కడ అమ్మాయిని చూశారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించి ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు సార్. విజయ్, హాస్పిటల్ నుంచి ఆ ట్యాంకర్ డ్రైవర్ మిస్ అయ్యాడంట. యాక్సిడెంట్ కేసు కదా, భయపడి పారిపోయి ఉంటాడు. ఇలా జరిగిందని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను. చూసావా విజయ్, చేసేస్ కనెక్ట్ ల్యాబ్ ని సరిగా ఫిట్ చేయలేదు. ఇదంతా కావాలనే చేస్తున్నాడు సార్. ట్యాంకర్ డ్రైవర్ మిస్ అయ్యాడంట. మేడం, ట్యాంకర్ అదుపు తప్పి పనిలేదు. ఎవరో కావాలనే చేశారు. నాకు తెలియలేదని మీరనుకోకండి. 50 టన్నుల గ్యాస్ ట్యాంకర్ ఇక్కడ పడిపోయింది. ఈ సిటీ మొత్తం తగలబడిపోవడానికి అది చాలు. ఇట్స్ అ సెటప్, కాన్స్పిరసీ. ఇవన్నీ కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఈ యాక్సిడెంట్, ఇది జరిగిన విధానం, మరి ఆచార్య చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా జైల్లో సంబంధం లేకుండా జరుగుతున్న పోరాటం, మనకు తెలియకుండా ప్రెస్ వాళ్ళకి వెళ్తున్న ఇన్ఫర్మేషన్, ఈ విషయం ఖైదీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలిసింది. ఇదంతా ఒక ప్లాన్. ఖచ్చితంగా ఎవడో కావాలని చేశాడు. అది కాదు, కొంచెం ఈ పాత్రలు మళ్ళీ కడగండి. డాక్టర్స్ పాప క్యాన్సర్ అని చెప్పారు. కారులో ఉన్న అమ్మాయిని చూసారా? మమ్మల్ని కాపాడడానికేగా మీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది. అంటించేస్తా. మీరు నేను తెలివి లేకుండా చేస్తున్నాను అనుకోకండి. మీరు చెప్పింది ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సార్, ట్యాంకర్ డ్రైవర్ హాస్పిటల్ నుంచి మిస్ అయ్యాడు. రిఫైనరీస్ వాళ్ళు పంపించిన డ్రైవర్ ఈయన కాదు. అది ఆ రిఫైనరీస్ వాళ్ళే క్లియర్ గా చెప్పారు సార్. అంతేకాదు సార్, నరేంద్ర ఆచార్య స్కానింగ్ సెంటర్ కు వెళ్ళింది, అమ్మాయి రిపోర్ట్స్ తీసుకోవడం అంతా అబద్ధం సార్. ఇన్ఫాక్ట్ అది రొటీన్ చెకప్ లా జరిగింది. జైలు వార్డెన్ కూడా అతని మీద అనుమానం ఉంది. ఇలాంటి ప్రాబ్లం ఏదో ఒకటి జరుగుతుందని జైల్లో ఉన్న ఖైదీలకి ముందుగానే తెలిసిపోయింది. జైల్లో ఉన్న సూపర్వైజరే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆలోచిస్తుంటే ఎవరో కావాలని ఈ పని చేసినట్టున్నారు సార్. ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్, జైల్లో ఉన్న ఖైదీలు మన దగ్గర నుంచి తప్పించుకోకుండా ఉండడానికి ఎలా జాగ్రత్త పడాలా అని. ఇందులో మీరు సందేహించాల్సిన అవసరం లేదు. జైల్లో ఎవరో ఒక వ్యక్తిని లేదా పెద్ద సర్కిల్లో ఉన్న వాళ్ళని తప్పించడానికి ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి హై ప్రొఫైల్స్ ఉన్న వ్యక్తుల్ని జైలు రికార్డ్స్ని బట్టి కనిపెట్టగలమా? కష్టం సార్. జైల్లో ఉన్న 400 మంది క్రిమినల్స్లో వాడెవడనేది కనిపెట్టడం కష్టం సార్. అంతమంది క్రిమినల్స్ మధ్య వాడిని మనం ఎలా గుర్తించగలం సార్? ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ గురించి ఏ ఎవిడెన్స్ మన దగ్గర లేవు సార్. అందుకని ఈ జైల్లో ఉన్న క్రిమినల్స్ అందరినీ విచారించాల్సి వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ఇదంతా చేయడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ జైల్లో ఉన్న ఖైదీలందరినీ వేరే జైలుకి షిఫ్ట్ చేయడం తప్ప మరో దారి లేదని మీకు తెలుసు సార్. సో వాళ్ళ ప్లాన్ ఏంటో షిఫ్ట్ చేశాక తెలిసే అవకాశం ఉంది సార్. ఒకటి, వాళ్ళని షిఫ్ట్ చేసేటప్పుడు మన మీద అటాక్ జరిగే అవకాశం ఉంది. లేదంటే వాడు షిఫ్ట్ చేసే టైంలో తప్పించుకునే అవకాశం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో జైలు మార్చడం తప్ప వేరే దారి మనకు లేదంటారా? కానీ వాడు వీటన్నిటినీ వదిలేసి ఇంకేమన్నా చేశాడు అంటే అప్పుడు మనమేంటో చూపిద్దాం.
పైనుంచి కావాల్సిన అప్రూవల్ వచ్చేసింది కదా, జైలు షిఫ్ట్ చేయడానికి మీరు రెడీ చేయండి. సార్ నో సార్, అది కరెక్ట్ కాదు. వై? ఈ గ్రూప్ వాళ్ళ ప్లాన్ అంత సింపుల్గా అనిపించట్లేదు. దే హ్యావ్ బిగ్గర్ ఇంటెన్షన్స్. అర్థం కాలేదు. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన వాళ్ళు మన వెళ్ళే రూట్లో షటర్స్లో అటాక్ చేయరు. ఇప్పుడేం చేద్దాం? ఇలాంటి సిచ్యువేషన్లో మనం చాలా మంది ఫోర్స్ని దింపుతామని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వీలైనంత వరకు మన పోలీస్ ఫోర్స్ తగ్గిన తర్వాతనే తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అది ఎలాగంటే గ్యాస్ స్ప్రెడ్ దాటిన జోన్లో అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళు తప్పించుకోకూడదని మనం ట్రై చేస్తాం కదా. అవును విజయ్, ఆ ఒక్క నిమిషం చాలు వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని పోవడానికి. ఎలా అంటారు? వాళ్ళు గ్యాస్ స్ప్రెడ్ అయిన ఏరియాని కాల్ చేస్తారు. దాంతో మొత్తం ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. మీరు మీ దగ్గరున్న ఫోర్స్ అందరిని దింపినా కూడా అందరూ వెళ్ళి అక్కడ ఏమైందని చూస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుంటారు. అందులోనూ జైలు షిఫ్ట్ చేయడం చాలా డేంజర్. అయితే మరి ఏం చేద్దామంటారు? నేను రీఫిల్లింగ్ టెక్నీషియన్తో ఒకసారి మాట్లాడి చూస్తాను. అమర్ రండి. ఇది ఆఫ్ ద బుక్ ప్రాసెస్. మనం రీఫిల్లింగ్ వెహికల్ కోసం వెయిట్ చేయకుండా లోకల్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఈ ట్యాంకర్లోని ఎల్పీజీ ఆ ట్యాంకర్లోకి మార్చాలి. ఓకే, ఇలాంటి సింపుల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఇప్పటివరకు ఎందుకు లేట్ చేశారు? సార్ అది రిస్క్, దానికి లైసెన్స్ లేదు కాబట్టి మనకి ఇంకా హై రిస్క్ అవుతుంది. ఓకే, ఈ ఆపరేషన్ చేయడానికి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఒక రిఫైనర్ టెక్నీషియన్గా మీరు ఈ పని చేయడానికి కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా? సార్ అది కొంచెం రిస్క్ సార్. రిస్కా కాదా నేను అడగడం లేదు, అది నీ వల్ల అవుతుందా లేదా? సార్ అది సార్ నేను చేస్తాను. ఐ విల్ డూ ఇట్. వద్దు విజయ్, ఇది నువ్వు రిస్క్ తీసుకునే టైం కాదు. 400 మంది ఖైదీల ప్రాణాలకి సమాధానం చెప్పాల్సిన విషయం. కానీ సార్ ఇంకొక బ్లాస్ట్ అయిందంటే అది ఎంతవరకు దారితీస్తుందో మేము చెప్పలేం. మనం ఎంతో కష్టపడి ఈ మిషన్ని ఇంతవరకు తీసుకొచ్చాం. ఇలా మధ్యలో వదిలేస్తే ఎలా సార్? విజయ్, ఇప్పటి వరకు మీరు మీ పనిని చక్కగా పూర్తి చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇక మీరు పోలీసులకు కావాల్సిన సహాయం చేస్తే సరిపోతుంది. చూడు విజయ్, ఇక మీరు బయట ఉండి మా ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది. నేను ఐజీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. విజయ్ చెప్పినట్టుగా ఇక్కడ ఎక్స్ప్లోజన్ జరిగితే క్యాజువాలిటీ ఎంతవరకు ఉంటుంది? గ్యాస్ స్ప్రెడ్ అయిన ఏరియా నుంచి జనాలందరినీ ఖాళీ చేయించడం వలన కొంతవరకు సేఫ్. కానీ ఫైర్ ఫోర్స్ అక్కడే ఉన్నారు. అది వాళ్ళ డ్యూటీ. అక్కడి నుంచి వదిలి వెళ్ళడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. అప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని పంపించకపోతే ఆ 400 మంది చనిపోతారు. కానీ వాళ్ళని బయటికి పంపించిన ప్రమాదమే. అప్పుడు ఫైర్మెన్స్ పరిస్థితి ఏంటంటారు? ఇది వాళ్ళ కర్మ సార్. వాళ్ళు ఈ రిస్క్ చేసే తీరాలి. ఎలాగైనా సరే మనం జైలు షిఫ్ట్ చేసి తీరాలి. అదే గవర్నమెంట్ డెసిషన్. ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకున్నది మనిద్దరి మధ్య ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అన్నా, ఇక్కడ జరగబోయే ప్రమాదం గురించి నీకు నాకు బాగా తెలుసు. కానీ ఏ ధైర్యంతో మనం ఇంకా ఇక్కడ ఉంటున్నాం? అన్నా నిజం చెప్పండి, మనం అందరం చనిపోతాం కదా. ఇది నిప్పన్నా. మనమే మన ప్రాణాలని దాని చేతిలో పెట్టాం. ఇది మన డ్యూటీరా, మనం చేసి తీరాలి. డ్యూటీ ఎందుకన్నా? ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని రేయి పగలు కష్టపడుతుంటే ఎవరో ఒక పోలీస్ ఆఫీసరే కదా నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళే ఇది ఆపాలా వద్దని నిర్ణయిస్తున్నారు. మనం తీసుకోలేమా నిర్ణయం? రిటైర్ అయ్యి అరగంట ముందు అక్కడ పిల్లయ్యన్న ప్రాణం పోయింది. ఆయన డ్యూటీ గురించి తన ప్రాణాల్ని అర్పించారు. ఎవరైనా ఒక్కరు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఆరోగ్యం బాలని మా అమ్మని పుట్టి నెల రోజులు కూడా కారణం బిడ్డను వదిలేసి నేను ఇక్కడ ఉన్నాను. లేదు, తెలిసి నేను చావలేను. మహా అయితే ఒక సస్పెన్షన్. లేదు, జాబ్ నుంచి తీసేస్తారా? తీసేయండి.
విజయ్, నువ్వు చెప్పినట్టుగానే అంతా జరిగిపోతుంది. లిజన్ విజయ్, ఇప్పుడు మనకి సేఫ్టీయే చాలా ఇంపార్టెంట్. జైల్ షిఫ్టింగ్ జరిగేంత వరకు మీరు ఏదైనా సేఫ్ జోన్కి వెళ్ళండి. మీకు డ్యూటీని అతిక్రమించినట్టు కూడా ఉండొచ్చు. ఒకవేళ దీనివల్ల మీకు సస్పెన్షన్ కూడా రావచ్చు. ఇప్పుడు మనకు సేఫ్టీయే ముఖ్యం, ఎథిక్స్ కాదు విజయ్. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. 101కి కాల్ చేసే ప్రతి ఒక్కరూ కూడా మా మీద నమ్మకంతోనే కాల్ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా కాపాడతామని. ఆ నమ్మకంతోనే మేము కూడా కోడిని కాపాడాలన్నా కాకిని కాపాడాలన్నా వెనక ముందు ఆలోచించకుండా చేస్తాం. పోలీస్, మంత్రి ఎవరైనా వెనకడుగు వేయచ్చు. కానీ మేము ఈ ప్రాబ్లంని క్రియేట్ చేసిన వాడి ముందు తల దించుకొని వెనకడుగు వేయలేం, తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి. షిఫ్ట్ చేశాక మనం వెళ్ళే రూట్లన్నీ బ్లాక్ చేయాలి. బైపాస్ మొత్తం టైట్ సెక్యూరిటీ చేయాలి. ఏ నిమిషంలోనైనా ఎటువైపు నుంచి అటాక్ జరగచ్చు. సిటీ మొత్తం రెడ్ అలర్ట్ చేశాం. 5 కిలోమీటర్లు రేడియేషన్ సీల్ చేసి ఉంది. అంతేకాదు, ఈ గ్యాస్ ఎంత దూరం వ్యాపించిందో సార్ ఫైర్ ఫోర్స్ దగ్గర అడిగి తెలుసుకోండి. ఆ యూనిట్ కమాండ్ విజయ్ని నన్నొచ్చి కలవమని చెప్పండి. ఓకే సార్. దయచేసి నేను చెప్పేది వినండి. సిగరెట్, బీడీ, మ్యాచ్ బాక్స్ దయచేసి అలాంటివేవి యూజ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడంతా గ్యాస్ స్ప్రెడ్ అయింది. మీ అందరికీ అర్థమైందా? ఇక్కడ గ్యాస్ ఎక్కువగా స్ప్రెడ్ అవడం వల్ల ప్రాబ్లంని క్రియేట్ చేయకండి. దీన్ని ఎలాగైనా సాల్వ్ చేస్తాం. మీరు భయపడకుండా ఉండండి, సరేనా?
మర్యాదగా తలుపు తీస్తారా లేదా? మర్యాదగా తలుపు తీయండి. చెప్పేది మీకే. మర్యాదగా తలుపు తీయండి సార్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం జైల్ని అస్సలు షిఫ్ట్ చేయలేం. వేరేదేదైనా ఆలోచించండి సార్. మర్యాదగా తలుపు తీస్తే మీకు మంచిది సార్. చెప్పేది వినండి, లేకపోతే అంత రచ్చ రచ్చ అయిపోతుంది సార్. తలుపు తీయండి సార్, తలుపు తీయండి. చెప్పేది మీకే. తీసి కనెక్ట్ చేయండి. ప్రసాద్ 5 నిమిషాలు దీని అంతటిని ఆర్పేయాలి. సార్ 5 నిమిషాల్లోనా? 100 మీటర్ల దూరం వరకు ఇక్కడంతా గ్యాస్ స్ప్రెడ్ అయింది. అది రీచ్ అవ్వడానికి 5 నిమిషాలు పడుతుంది. అంతలోపు దీన్ని కంట్రోల్ చేయాలి. నువ్వు వెళ్ళి అక్కడ చూడు, నేను ఇక్కడ చూసుకుంటాను. వెళ్ళు. సార్ మంటలు చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. ఇంకా చాలా మంది కావాలి. మనం ఇక్కడ ముగ్గురు మాత్రమే ఉన్నాం సార్. కంట్రోల్ చేయడానికి చాలా మంది కావాలి సార్. మనం ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. మనకున్న టైం 5 నిమిషాలే. నేను ఇంజిన్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తాను. మీరు చెప్పిన ప్రెజర్ ని మెయింటైన్ చేస్తాను. మీరు దయచేసి వెళ్ళి ఫైర్ ని కంట్రోల్ చేయండి ప్లీజ్. సరిపోతుందా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా? సరేలే, ఈ ప్రెజర్ కంట్రోల్ చేయి. ఫాస్ట్ ఫాస్ట్. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. షాజాన్, షాజాన్ లే. అయ్యో సంజీవ్. అక్కడ మళ్ళీ బ్లాస్ట్ అయింది. ఇంకొక ఆఫీసర్ చనిపోయారు. కమిషనర్కి ఇన్ఫార్మ్ చెయ్యి. సరే. తీసుకెళ్ళండి.
విజయ్, జైల్లో ఉన్న ఖైదీలను మనం వేరే జైలుకు వెంటనే మార్చాలి. మన దగ్గర టైం కూడా లేదు. ఎంటైర్ ఫోర్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా. సార్ 5 సంవత్సరాలు నాతో పాటు వర్క్ చేశాడు సార్. విజయ్, కామ్ డౌన్. ఇది మనం ఎమోషన్ అయ్యే టైం కాదు, ఇది మన డ్యూటీ. ఎంత రిస్క్ అయినా సరే మనం ఫేస్ చేయాల్సిందే. అందుకని మనందరం కూడా కలిసి చావాలా? అలాంటివేంటి విజయ్? కాదు సార్, వాళ్లకు ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కదా, దాని గురించి మీరు ఆలోచించరా? జైల్లో మీరు ఎవరిని కాపాడడానికి ట్రై చేస్తున్నారో అది మాత్రమే మీకు ముఖ్యం అనుకోండి. ఎలా సార్? వాళ్ళ కోసం పోలీస్ ఫోర్స్, సెక్యూరిటీ వీటన్నింటినీ గవర్నమెంట్ ఇస్తుంది. రేషన్, పెన్షన్ తీసుకోవడానికి ప్రజలు ఇదే గవర్నమెంట్ చుట్టూ తిరగాలి కదా. విజయ్, నువ్వు ఎమోషన్ అవ్వద్దు. నేను మనసాక్షి ఉన్న మనిషిలాగే మాట్లాడుతున్నా సార్. నా టీమ్మేట్స్ కోసం కొంచెం కూడా ఎమోషన్ అవ్వకూడదా? దాంట్లో తప్పే ఉంది సార్. సో వాట్? అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు తెలియాలి, వాడెవడో నాకు తెలియాలి. నీ పర్సనల్ డెసిషన్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు విజయ్. విజయ్, నాకు విషయం తెలియాలి. జైలు ఖాళీ చేసే ముందు గ్యాస్ ఎక్కడ వరకు చేరిందో లేదో మీరు చెక్ చేసి చెప్పాలి. అది మీ డ్యూటీ విజయ్. అదేనా చేయండి అయ్యా, తర్వాత సంగతి చూద్దాం. వద్దు, ఇక నువ్వు నాకేం చెప్పొద్దు. జైలు షిఫ్టింగ్. నువ్వు సర్టిఫికేట్ ఇస్తావా లేక మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోమంటావా? నువ్వే నిర్ణయం చెప్పు. నాకు వెళ్ళటానికి మనసు రావటం లేదురా. ఇది అగ్గితో జరగాటం. తెలిసి తెలిసి చావడానికి రెడీగా లేనన్నా. సార్ సార్ తలం తీయండి సార్, అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. సార్ విజయ్ సార్, సార్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది రండి సార్. సార్ విజయ్, విజయ్ గేట్ ఓపెన్ చేయి. నీకేమైనా పిచ్చి పట్టిందటయా? హే, గేట్ ఓపెన్ చేయి. సార్ సార్ తీయకండి సార్. సార్ అడుగు వెళ్ళకండి సార్. సార్ చెప్పేది మీకే సార్, వినండి సార్. ఈ తలుపు నేను తీయాలంటే వాడెవడో నాకు తెలియాలి. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఒక డిసిప్లిన్ ఆఫీసర్వి. ఇంతమంది ఫోర్స్ నింపి మనం ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించడం అసలేం బాగలేదు విజయ్. మీ టీంలో ఒక ఆఫీసర్ చనిపోయాడని చెప్పి నువ్వు ఇలా చేయాలనుకుంటే ఇక్కడ 400 మంది ప్రాణాలు కోల్పోతారు. నాతో పాటు ఉన్న ఆఫీసర్స్ మరణం మీకంత సింపుల్గా ఉందా? ఈ మిషన్లో కష్టపడుతున్న ఆఫీసర్స్ ప్రాణాలు ముఖ్యం. అది ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వాడిని ఉన్న కనిపెట్టి వాడిని శిక్షించే బాధ్యత మా పోలీసులది. అదే ఎప్పుడు? వాడెవడో ఇప్పుడే పట్టుకుని ఇక్కడే నా ముందే శిక్షించాలి, అర్థమైందా? వాడిని పట్టుకుంటాం అని చెప్పి మీరు కాలం గడిపేస్తే వాడు చేయాల్సిన పనులన్నీ చేశాక పట్టుకుంటే ప్రయోజనం ఏముంది సార్? వాడు నాకు ఇప్పుడే ఇక్కడే కావాలి. మీ సజెషన్ ఏమంటారు? అతను మన మాట వినలేడు. మనం ఏం చెప్పినా వినట్లేదు. మనకున్న ఆప్షన్ అటాక్ చేయడమే. కమాండర్ ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు సార్. మీరు మా పోలీసులకు ఒక అప్రూవల్ ఇస్తే చాలు. మీ శత్రువుల్ని వాళ్ళ శత్రువుల్ని పోలీసులకి తెలుసుకోవడానికి అంత కష్టమైన పనేం కాదు. కానీ ఇంతకాలం ఒకే సెల్లో ఉండే మీ అందరూ కూడా వాణ్ణి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మీరు బాగా ఆలోచించుకోండి. సార్, మన దగ్గర అసలు టైం లేదు. మీరు వెంటనే ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇంతమంది ప్రాణాలు లెక్క చేయకుండా వాడు సింపుల్గా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అలాంటి వాడిని వదిలే సమస్య లేదు. మేము వాడిని వెతికి పట్టుకోవడానికి మాకు 1 గంట సరిపోతుంది సార్. కానీ మేము ఆ పని చేయాలంటే మీరు మా కోసం ఒక పని చేయాల్సి ఉంటుంది. మీరు మాకు సపోర్ట్ చేస్తున్నట్టు మీరు మా సైడ్కి రావాలి, ఇటువైపు వచ్చి నించోవాలి, మాతో కలిసిపోవాలి. మీరు దానికి ఒప్పుకుంటారా? అంత ధైర్యం ఉందా? ఒకవేళ మీరు ఇటువైపు వచ్చారు అంటే వాడిని వెంటనే పట్టుకోగలరు. ఓకే సార్, ఒక్క నిమిషం. మనం తప్పు చేస్తున్నాం. మనం అసలు ఎవరిని కాపాడాలనుకుంటున్నాం? జైల్లో ఉన్న ఆ క్రిమినల్స్నా? సార్, అక్కడ ఉండేది విజయ్ అనే ఫైర్ మ్యాన్ మాత్రమే కాదు. మీలాగా నాలాగా అతను ఒక కామన్ మ్యాన్. నిజం చెప్పాలంటే మీరు నేను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తను తీసుకుని అక్కడున్నాడు. సార్, మన శత్రువు విజయ్ కాదు కదా, జైల్లో ఉన్నాడే ఆ క్రిమినల్.
విజయ్ విజయ్ నేను చెప్పేది విను. నువ్వు అక్కడికి వెళ్ళకు, బయటకు వచ్చాయి. విజయ్ విజయ్ జరగండి జరగండి జరగండి. మనల్ని నమ్మి సార్ లోపలికి వచ్చారు. ఆయనకి ఏమి అవ్వకూడదు. పైడప్ప, సీతయ్య, భార్గవ్ వీళ్ళే ఇక్కడ సూపర్వైజర్ సార్. ఏంది ఏ బ్లాక్, డి బ్లాక్, జీ బ్లాక్, సి బ్లాక్. వీళ్ళకి తెలియకుండా లోపలికి అసలు ఏగ కూడా రాలేదు. సార్ ఏమేమి అడుగుతాడో అందరూ చేసి పెట్టండి. ఇక్కడ ఎంతమంది మొబైల్స్ యూజ్ చేస్తున్నారో నాకు తెలియాలి. నాకు తెలియాలి జైల్లో ఉన్న క్రిమినల్ ఎవడు అని. ఇంకొక అరగంటలో నాకు తెలియాలి. ఇట్స్ మై ఆర్డర్. శేఖర్. ఎస్ మేడం. సెంట్రల్ జైల్లో ఉన్న కేస్ ఫైల్స్ అన్ని ఇమిడియట్ గా నా టేబుల్ మీద ఉండాలి. ఎస్ మేడం. క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ సిస్టమ్ లో లింక్ అయిన అన్ని స్టేషన్స్ ని కనెక్ట్ చేయండి. ఓకే మేడం. మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది. బట్ మేడం, నో ఇఫ్స్ అండ్ బట్స్. నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి, ఇమిడియట్. కమ్ ఆన్. వీళ్ళ నలుగురు చరిత్ర ఏంటో వెంటనే నువ్వు వెళ్ళి తెలుసుకునిరా. విజయ్ మనం అనుకున్నట్టు సాధారణమైన వ్యక్తి ఏం కాదు. ఒక సాధారణమైన ఫైర్ మ్యాన్కు ఉండే తెలివితేటలేమీ కావు ఆయనవి. రాజ్యంలో ఉన్న దొంగల్ని పట్టుకోవడం కోసం రాజే ఆ దొంగల గుంపులోకి ఎలా చేరాడో చూసారా సార్? అతను జైల్లో ఉన్న క్రిమినల్స్తో కలిసి వాళ్లతోనే అసలు క్రిమినల్ని వెతికించడానికి వెళ్ళాడు. ఒక యుద్ధం గెలవాలంటే 100 మంది సైనికులు మనకు అవసరం లేదు. తెలివైన సైనికుడు ఒక్కడుంటే చాలు. అతనే ఆ సైనికుడు. మీ కేసు ఏంటి? నీ పేరేంటి? వీళ్ళలో ఎక్కువ వయసున్న వాళ్ళని చూపించండి. ఈ ఓన్లీ 2 స్టేషన్లే, మిగతావి ఇక్కడ. సార్ అది ఆ నలుగురు మొబైల్స్ కూడా చెక్ చేసేసాను. వాళ్ళు కేవలం పిక్ పాకెట్ కొట్టేవాళ్ళు సార్. వాళ్ళు కాక ఇంకొక ఇద్దరు పట్టుకున్నాం. చెక్ చేసి వస్తాను. వెళ్ళు. అన్ని షార్ట్ లిస్ట్ నేమ్స్ ని వెంటనే పంపించండి. వన్ అండ్ 22 పెద్ద స్క్రీన్ లో వేయండి. గత కొన్ని రోజులుగా మీ ముందు ఎవరైనా విచిత్రంగా ప్రవర్తించడం గమనించారా? చూసుంటే చెప్పండి. అదేంటంటే ఎవరైనా చూడ్డానికి గుంపుగా వచ్చారా? సెల్లో ఎవరైనా లేకుండా ఉన్నారా? ఎవరైనా రహస్యంగా ఫోన్ మాట్లాడేవారా? అలాంటి వాళ్ళని మీరు చూసింటే నాతో చెప్పండి. పదండి. మేడంకు రిపోర్ట్ చేస్తాను సార్. మేడం, నరేంద్ర ఆచార్య చనిపోయాడు. వాట్? సార్ మీరు చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరు?
ఇక్కడ లేరు సార్. ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నట్టుంది సార్. మీరే రావాలి సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి అందరిని అడిగాం సార్. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు సార్. ఇంతమంది ప్రాణాలకి ముప్పు ఉంది సార్. వాళ్ళు ఎవరు అనేది పోలీసులే కనుక్కుంటారు సార్. మీరు దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. అదే కదా సార్ కరెక్ట్. సార్ అవును సార్, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంతవరకు విచారించాలో అంత విచారించాం సార్. మీరు కాస్త మమ్మల్ని అర్థం చేసుకొని మా ప్రాణాలు కాపాడండి సార్. సార్ ఇక్కడ క్యాష్ ఆపించండి, మీరే కదా సార్ చెప్పింది. ఏయ్, ఇతను కూడా పోలీసులతో కలిసిపోయి మమ్మల్ని సార్ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా తీవ్రంగా ఉంది. ఇంత జరిగా కూడా మీరు ఊరికే చూస్తూ ఉంటే బాగోదు. వెంటనే కమాండోస్ లోపల పంపించండి. ఎస్ సార్. చెప్పేది మీకేనా? ఆగండి ఆగండి. 50 క్యూబిక్ వాల్యూమ్ లీటర్ ట్యాంక్ పడిపోయింది. ఇప్పటికే 5 గంటలు అయింది. మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా వెయిట్ చేస్తే సిటీ మొత్తం తగలబడిపోతుంది. పోలీసులకి ఫైర్ ఫోర్స్కి మాత్రమే తెలిసిన ఈ విషయం ఇంత కరెక్ట్గా నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? చెప్పు చెప్పరా. అడ్డీ చేస్తాను. దగ్గరికి వచ్చారంటే అడ్డీ చేస్తాను. తగలబెట్టారంటే నువ్వు నేను ఇక్కడ వాళ్ళందరూ తగలబడిపోతాం. అడ్డించమంటావా? అంటించరా అంటించరా అంటించరా. ఇక్కడ ఏమి అవ్వదు. ఎంత పెద్ద బ్లాస్ట్ అయినా సరే ఈ ఏరియాలో ఎక్కడా ఏమీ అవ్వదు. నువ్వు చాలా ఇంటెలిజెంట్గా వేసిన ప్లాన్ని 1 గంటకు ముందే ఈ ఫైర్ ఫోర్స్ దాన్ని ఎప్పుడో కనిపెట్టింది. 101కి కాల్ చేసేవాళ్ళు మా మీద ఎంతో నమ్మకంతో చేస్తారు. ఈ ప్రాబ్లంని క్రియేట్ చేసిన వాడి ముందు తల దించుకొని వెనకడుగు వేయలే. తెలుసుకోండి. కాపాడడం మాత్రమే కాదు, తిరిగి కొట్టడం తెలుసు ఈ ఫైర్మ్యాన్కి. తిరిగి కొట్టడం అంటే? నాకు హెల్ప్ చేయగలరా? ఆఫ్ ద రికార్డ్
నాకిద్దరు వ్యక్తులు కావాలి. ఇది చిన్నపిల్లల ఆట కాదు. రీఫిల్ అనేది నీడిల్ సర్జరీ లాంటిది. దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ రీఫిల్లింగ్ చేస్తే మీకు ఏ ఏ వస్తువులు అవసరమవుతాయో మాకు చెప్పు. ఎంతమంది కావాలో నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. అది మాత్రమే కాదు, మనకు అర్జెంటుగా ఇంకొక ట్యాంకర్ కూడా కావాలి. దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. ట్యాంకర్స్ ని నేను తీసుకొస్తాను. ఇక మనకు కావాల్సింది టైం 2 గంటలు. జైలు షిఫ్ట్ చేయడం మరో 3 గంటలు ఆపితే సరిపోతుంది అనుకుంటాను సార్. ఎవరు కంగారు పడకండి, అందరూ కొంచెం శాంతంగా ఉండండి. జైల్లో మనకు బాగా తెలిసినోడు ఒకడు ఉన్నాడు సార్. సెల్ నంబర్ 2412. వాడికో లెటర్ ఇస్తాను. అది మీరు వాడికి ఇస్తే చాలు, వాడే మీకు హెల్ప్ చేస్తాడు. నీ పేరేంటి? వినోద్. షౌకత్ భాయ్ ఇది నీకు ఇమ్మన్నాడు. ఇలాంటి సమయంలో జైలు షిఫ్ట్ చేయలేం. మనకి ఇంకేదైనా ఆప్షన్ ఉంటే చూసుకుందాం సార్. విజయ్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. జైల్లో మెయిన్ సెల్ క్లోజ్ చేసాం. వాళ్ళు కూల్ గా ఉండేంత వరకు షిఫ్టింగ్ జరగదు. మనకింకా 2 hours టైం ఉంది. సార్ చెప్పినట్టుగా ఒక ఫైర్మ్యాన్ ఏం చేయగలడో వాటన్నింటినీ నేను పూర్తి చేశాను. ఇక దీని వెనకాల ఎవరున్నారనేది పోలీసులే కనిపెట్టాలి. నా పని నేను పూర్తి చేశాను. థ్యాంక్స్. నగరంలో గ్యాస్ ట్యాంకర్ లీక్ అవటం వలన 28 మంది మరణించారు. 78 మందికి గాయాలయ్యాయి. చూస్తూ ఉండండి. ఫైర్ ఫోర్స్ ఆఫీసర్ మరణించారు. ఇదంతా తీవ్రవాదుల వల్లే జరుగుతుందని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. నగరంలో ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడి పోలీస్ ఆఫీసర్లతో సహా పలువురు మరణించినట్టు గుర్తించారు. ఇంకాసేపట్లో మనం మరింత సమాచారం తెలుసుకుందాం. జైల్లో ఉన్న ఖైదీ తప్పించుకోవడానికి ఇదంతా చేశాడని ఒక సమాచారం. ఆ ఖైదీ ఎవరనేది పోలీసులు నగరంలో గ్యాస్ ట్యాంకర్ తిరగబడి 25 మంది చనిపోయారు. పలువురు గాయాలతో బయటపడ్డారు. అంతేకాకుండా 2 ఫైర్ ఫోర్స్ ఆఫీసర్లు కూడా చనిపోయారు. హలో, ఎన్ని గంటలకి? సరే, చనిపోయిన 2 ఆఫీసర్స్ బాడీలు డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఇప్పుడే వచ్చాయంట. విజయ్ సార్ చూసారా? పదా. హలో, చెప్పండి సార్. డిస్ట్రిక్ట్ ఫైర్ ఫోర్స్ ఆఫీస్కి సంజయ్ లక్ష్మణ్ పిల్లయ్య గారి బాడీలు ఇప్పుడే వచ్చాయి. మేము మీ గురించే వెయిట్ చేస్తున్నాం. వెళ్దామా సార్? సార్ సార్ బైపాస్లో బస్ యాక్సిడెంట్ జరిగింది సార్. దాదాపు 10 మంది చనిపోయారు. మనం వెంటనే వెళ్ళాలి సార్. సార్ బండి తీయండి.
101కి కాల్ చేసే ప్రతి ఒక్కరికి మా మీద నమ్మకం ఉంటుంది. మేము ఎలాగైనా సరే వాళ్ళను కాపాడుతామని. ఫైర్ ఫోర్స్ కర్తవ్యమే అది.